నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. నెక్లెస్ రోడ్లో జరుగుతున్న మహాబలి సమ్మేళనంలో మనం ఉన్నాం. అలాగే మనతో పాటు గెస్ట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ అండి. ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? ఐఎమ్ వాసంతి సాహిత్య, డిప్యూటీ మేయర్ ఆఫ్ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్. అలాగే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఆంటర్ప్రీనర్ ఆల్సో. ఎందుకంటే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సమ్ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఇన్ అనంతపూర్. సో ఐకాన్లో మనం ఒక న్యూ కాన్సెప్ట్స్ని చూడొచ్చు అన్నట్టుగా విజిటెడ్ దిస్. ఓకే, ఐకాన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఒక 50 మెంబర్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1000. ఈరోజు ఇప్పుడు 10 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. 10 ఇయర్స్ కూడా 3500+ మెంబర్స్ ఇక్కడికి అటెండ్ అయ్యారు. బట్ అలాగే ఎంతోమంది యంగ్ పెన్ ఉన్నారు. 10 ఇయర్స్లో కూడా వచ్చారు, ఎదిగారు. మీలాంటి వాళ్ళని చూసి కూడా చాలామంది యువత ముందుకు వస్తారు. అలాగే మీరు డిప్యూటీ మేయర్ కాబట్టి ఒక పొలిటీషియన్ కూడా. సరే, మీరు యువతకి ఏం చెప్తారు? సో డెఫినెట్గా ఒక కమ్యూనిటీ మీటింగ్ అని చెప్పేపాటికి అంటే దాన్ని మాత్రమే బేస్ చేసుకొని జరిగే మీటింగ్స్ చాలా వరకు మనం చూసుంటాం ఇన్ జనరల్. బట్ ఐకాన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ విచ్ గివ్ పాజిటివ్ ఎనర్జీ టు ఆల్ ద పీపుల్. అంటే కమ్యూనిటీ పీపుల్ అందరికీ, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఎంటర్ప్రీనర్స్, నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్, ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వటమే కాకుండా వన్ వర్డ్ చెప్పారు ఇంట్రొడక్షన్లో మన చంద్ర సార్ కానివ్వండి, చాలామంది హూ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హూ హ్యాస్ స్టార్టెడ్ ఇనాగ్రేటెడ్ దిస్ ఐకాన్ చెప్పారు, వీ జస్ట్ వాంట్ టు సీ ద మిలీనియర్స్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు క్రియేట్ ఎకానమీ అని చెప్తున్నారు. సంఘంలో ఒక కమ్యూనిటీ పీపుల్ అందరూ కలిసి తమ కమ్యూనిటీ ఏం చేసింది అని చెప్పుకోవటం, లేదా ఏం డ్రాబ్యాక్స్ ఉంది, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉంది అని చెప్పుకోవటం కంటే కూడా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఎకానమీ డెవలప్మెంట్ అన్నది ఒక మెయిన్ కాన్సెప్ట్గా ఐకాన్ కన్సిడర్ చేసింది. ఖచ్చితంగా యువత అంతా, అంటే ఇక్కడ కుల వివక్షతనో లేకపోతే మా కులం గొప్ప ఇంకో కులం తక్కువ అని చెప్పడం డిస్క్రిమినేషన్ కాకుండా నాలెడ్జ్ గెయినింగ్ కాన్సెప్ట్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్లడం నిజంగా యాజమాన్యాన్ని అభినందనలు అని చెప్పడం. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పీపుల్ ఆర్ హియర్. ప్రతి ఒక్క వర్డ్ కూడా వాళ్ళు చెప్తున్నది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో కమింగ్ అప్ జనరేషన్స్లో ఒక కమ్యూనిటీ బేస్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని ఈ విధంగా తీసుకురావడం నిజంగా చాలా హ్యాపీయెస్ట్ థింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఐకాన్ ఈవెంట్ టుడే. సో ఇప్పుడు జనరేషన్ కూడా ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ విజిట్ చేయండి. మనకు కావాల్సినంత నాలెడ్జ్ గెయినింగ్ ఇది. ఎక్కడ కూడా ఏ డిస్క్రిమినేషన్స్ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాలెడ్జబుల్. సో ఇలాంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, యువత ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ, రాయలసీమ కానీ, తెలంగాణ కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెంచుకునే విధంగా ఆంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. మీకు కొన్ని వర్డ్స్ చెప్పారు మీరు. అంటే చాలామంది పెద్దలు చాలా మాటలు చెప్తారు. చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వచ్చే యువత కొంతమంది ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే స్టడీ అయిపోగానే నేను ఎదగగలనా, నేను ఒక బిజినెస్లోకి వెళ్తే డౌన్ అయిపోతానా, అంటే ఒకవేళ సక్సెస్ వస్తుందా రాదని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఏంటి ఇప్పుడు ఈ స్పీచెస్ అన్నీ ఒక పాజిటివ్ వైపుగా చూడాలి, నెగిటివ్గా ఆలోచించేటోళ్ళకి ఏం చెప్తారు? బిజినెస్ అనగానే ఒక ఫ్యాక్ట్ గ్రౌండ్స్ మనం ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గానే ఉండాలి సొసైటీలో. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక ఎంప్లాయీగా పనిచేయటం అన్నది ఎంప్లాయీ అంటే యాజమాన్యం నష్టం వచ్చినా లేకపోతే వాళ్ళకి లాభం వచ్చినా వాళ్ళ ఎంప్లాయీకి పే చేస్తారు. సో దట్ విల్ బీ ద ఆస్పెక్ట్ ఆఫ్ జాబ్ హోల్డర్స్. కాకపోతే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్తున్నాం. కష్టం, నష్టం, లాభం అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం ఫేస్ చేసుకునే విధంగా మనం ఎలా కోపప్ అవ్వాలి, మన మైండ్ సెట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది చాలా సీనియర్ మోస్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కానివ్వండి, మనం జూమ్ మీటింగ్స్లో కూడా చూసాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేశారు. మనం ఎలాంటి మోటివ్ని ముందుకు తీసుకెళ్ళాలి, యంగ్ జనరేషన్స్ ముఖ్యంగా ఆవేశంతోనో ఒక బిజినెస్ పెట్టంగానే నష్టం వచ్చిందనో, తక్కువ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువ బిజినెస్ అయిందనో డిస్కరేజ్ అవ్వకండి దయచేసి. చూడండి, అంటే వాళ్ళ జర్నీ ఇట్స్ నాట్ అ సింపుల్ జర్నీ. ఈ స్టేజ్కి వచ్చారు, ఈరోజు ఇన్ని వేల మంది ముందు అక్కడ వాళ్ళు పైన కూర్చోగలుగుతున్నారు అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ జర్నీ. సో ఇట్స్ వెరీ హార్డ్. బట్ ప్రతి ఒక్కరి కేపబిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి టు బీ అన్ ఆంటర్ప్రీనర్. సో కాబట్టి యూత్ ముఖ్యంగా మనం ఎలాంటి అవకాశాలున్నా కూడా అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకునే ముందు కూడా మెంటల్ స్టెబిలిటీ చాలా ముఖ్యం. కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా సోర్సు చాలా పలు రకాలుగా ఉంటాయి. కష్టం, నష్టం, లాభం ఎన్ని ఉన్నా కూడా దాన్ని నిలదొక్కునే విధంగా మనం ఖచ్చితంగా ముందుకెళ్తే ఖచ్చితంగా
ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అందరికీ. అప్ అండ్ డౌన్స్ని చూడాలి. అంటే పైకి వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహపడిపోవడం, సంతోషపడడం, డౌన్ అయినప్పుడు డిస్కరేజ్ అవ్వటం, వెనక్కి తగ్గటం కాదు. అప్ అండ్ డౌన్స్ చూస్తేనే ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. ఎస్ మ్యామ్. అలాగే అప్ అండ్ డౌన్స్ ఇట్లని కాకుండా ఇప్పుడు ఈరోజు మీరు ఈ స్టేజ్ దగ్గర మనం నిలబడ్డాం, మీ అట్లే నిలబడినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇక్కడి వరకు వస్తాం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అలాగే ఈ సక్సెస్కి ఏం చెప్తారు? ఇక్కడ చాలా వరకు కొన్ని సెషన్స్లో కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కస్టమ్స్ గురించి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి, మన ధర్మాల గురించి, సాంప్రదాయాల గురించి కూడా మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఇండియన్ మన కస్టమ్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని మనం ఎంత చక్కగా మెయింటైన్ చేసుకోగలిగితేనే ఒక స్టేజ్లో తప్పకుండా ముందుకు రాగలుగుతాము. ముఖ్యంగా అనంతపూర్లో ఇక్కడ మనం ఎందుకంటే పొలిటికల్ కెరియర్ కాబట్టి డెఫినెట్గా నా గురువులు అంటే నేను నా పొలిటికల్ గురూస్ గురించే చెప్పాల్సి వస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వర్క్ చేశాను. 16 ఇయర్స్గా మేము పొలిటికల్ జర్నీ ఉన్నింది. నేను కూడా ఓటమిని చూశాను. ఓటమిని చూసి ఆ పెయిన్, ఆ కష్టం చూసిన తర్వాతే నాకు ఈ స్థాయి వచ్చింది. అండ్ నా సక్సెస్కి ఖచ్చితంగా మా హస్బెండ్ కారణం. తను ప్రోత్సాహం, ఇన్ని సంవత్సరాలు కష్టం, మేము కూడా ఎంటర్ప్రీనర్స్గా బిజినెస్ వరల్డ్లో కూడా చూసాం అప్ అండ్ డౌన్స్. చాలా చూసిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. సో నా ఇన్స్పైరింగ్ లీడర్ అనంతపూర్లో అనంత వెంకటరామరెడ్డి గారు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్ సార్. సో నాకు అంటే లైక్ చాలా ప్రతి చిన్న ఆస్పెక్ట్లో కూడా, ఎందుకంటే అక్కడ హంగులు ఆర్భాటాలు ఉండవు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లాగే ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎరాలో మనకు ఒక చిన్న స్టేజ్ రాగానే ఏదో గొప్పగా అంటారు. అండ్ మోర్ ఓవర్ పాలిటిక్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్ట్రేజ్ ఆర్ స్ట్రాటజీ. పొలిటికల్ థింగ్స్ అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే సొసైటీ పట్ల బాధ్యతను తీసుకోవడం అనమాట. ఆ బాధ్యతను మనం చక్కగా నెరవేర్చినప్పుడే ఒక స్థాయికి వెళ్ళగలుగుతాం. సో డెఫినెట్గా మనకు అలాంటి లీడర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఐకానిక్గా ముందుకెళ్లారో పొలిటికల్గా, ఆయన మా ఎమ్మెల్యే గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. అండ్ మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను నా కమ్యూనిటీ వైజ్ కానివ్వండి, నా పొలిటికల్ కెరియర్, నేను ఒకవైపు ఐ హ్యావ్ డన్ మై బీకామ్ కంప్యూటర్స్, BA LLB. సో నా ఎడ్యుకేషన్కి, నా బిజినెస్కి అండ్ నా పొలిటికల్ కెరియర్కి, నా ఫ్యామిలీ, మా ఫాదర్ బ్రాటప్ కానివ్వండి, మా ఫాదర్ B.Ed కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ NCERT మెంబర్ ఆఫ్ SK యూనివర్సిటీ వెంకటరమణ గారు, మా నాన్నగారు, మా మదర్ బ్రాటప్, తర్వాత మా హస్బెండ్ కోఆపరేషన్. అంటే మనకు ఒక సొసైటీలో మనం నిలబడాలి అంటే ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ గివ్స్ అస్ ఇమ్మెన్స్ ఎనర్జీ. అండ్ తర్వాత సొసైటీని మనం ఏ విధంగా ఫేస్ చేస్తాం. సో అది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్. ఎస్ దట్ ఈస్ వాట్. సో ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ మనం ఫేస్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు యువత కొంచెం ఎమోషనల్గా వీక్గా ఉన్నారనిపిస్తుంది. కానీ ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి రండి, నేర్చుకోండి. డెఫినెట్గా మీరు కూడా అందరూ సక్సెస్ అవ్వండి. ఇది రాయలసీమకు కూడా రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. ముందు వస్తుంది. ఢిల్లీలో స్టార్ట్ అయింది, అదర్ కంట్రీస్కి వెళ్ళింది, ఈరోజు తెలంగాణలో జరుగుతుంది, నెక్స్ట్ మన ఏపీ కూడా వస్తే. హరి సార్తో మాట్లాడాను, అంటే ప్యానల్ మెంబర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతో డిఫరెంట్ పీపుల్తో కమ్యూనికేట్ చేశాను. సో వాళ్ళందరూ ఎయిమ్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్ పర్సనల్గా కూడా డిస్కస్ చేశాను. మన చీఫ్ జస్టిస్ సార్తో కూడా మాట్లాడాను. సో వాళ్ళందరూ కూడా అంటే 10 years స్పాన్ అయినప్పటికీ 3 years నుంచి కొంచెం దాన్ని ఎక్కువగా ఇట్ ఈస్ గోయింగ్ డీప్ ఇన్ టు ద థింగ్. సో కాబట్టి ఇంకా రాయలసీమకు కానీ కోస్తా అన్ని చోట్ల విస్తరింప చేయాలి. ఎస్ ఇది నాలెడ్జ్ గెయినింగ్ నాలెడ్జ్ గెయినింగ్ అండ్ నాలెడ్జ్ స్ప్రెడింగ్. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అన్ని చోట్ల జరగాలి, అందరూ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ బెటర్ ఆపర్చునిటీస్ని అక్వైర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, గుడ్ ఇన్ఫర్మేషన్. మై ప్లెజర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మా బ్రదర్ నాగేంద్రకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్. ఎందుకంటే నేను ఏదో బిజీలో ఉన్నా కూడా తప్పకుండా నాకు గుర్తు చేసి అక్క ఎన్రోల్ చేయండి, ఎన్రోల్ చేశారా లేదా అని చెప్పాడు. నాగేంద్ర ఈజ్ హియర్ ఇన్ ద యూనిట్ వాలంటీర్ ప్యానల్లో ఉన్నారు. సో తను కంపెల్ చేసి రాయలసీమ మహాబలిజ సంఘంలో ఉన్నాడు. సో దీని గురించి ఇన్ఫో చేస్తూ అప్డేట్ చేస్తూ వచ్చాడు అనమాట. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.